మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న లీడర్ల కోల్డ్ వార్ దుమారం రేపుతోంది. ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో, ఎవరి గ్రూప్ బలంగా ఉంటుందో, హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అనే చర్చ గాంధీ భవన్లో ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. నమస్కారం అండి విజయ్ గారు, వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే. రైట్ విజయ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? ఇటు ప్రభుత్వము ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా అది అవ్వలేదనుకోండి, అది ఎప్పుడు నిరంతరం నడుస్తున్నటువంటి ఒక అగ్నిగుండం లాగానే ఉంది అది. సో దానికి తోడు సొంత పార్టీలోనే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేకు ఎంపీకి పడదు, తర్వాత ఎమ్మెల్యేకు పాత తరం కొత్త తరం నాయకులకు విభేదాలు, ఈ రకంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మా దగ్గర అని చెప్పుకొని బుకాయిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ బాహటంగా బయటికి కనబడుతున్నటువంటి విషయాలు మీరు చూశారు. రేణుకా చౌదరి మాట్లాడడం కావచ్చు, అలాగే విజయశాంతి చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటారు? కాంగ్రెస్లో ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్లో 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత అసమ్మతి, అసంతృప్తులు, ఒక అంతర్గత సమస్యలతో చాలా కొట్టుమిట్టాడుతుంది. గల్లీ నుంచి మీరు కనిపిస్తున్నాయి కొన్నే, కానీ వార్డు కానించి ముఖ్యమంత్రి స్థాయి వరకు, మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా నిరంతరం అంతర్గతంగా జోరుగా పంచాయతీలు జరుగుతున్నాయి. ఒకటి, రాజకీయంగా కొన్ని కారణాలు, రాజకీయంగా అనగదొక్కుడు, రాజకీయంగా నాకు పదవులు రాలేదు అనేది ఒకటి ఉన్నటువంటిది. మిగతా ప్రధానంగా వాటాల దగ్గర ఎక్కువ పని. ఈ 2.5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేనటువంటి అధికారం వచ్చింది కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఏంటో సెటిల్ చేసేసుకున్నటువంటి వ్యవహారం. సెటిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఏ వర్గంకి ఏంటి అనేది ప్రశ్న మొదలవుతుంది. నా వర్గం వాళ్ళు ఉన్నారా లేరా, అన్ని ఏ వర్గం అవుతుందో ఆ వర్గం వాళ్ళు, మంత్రి వర్గం వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారనుకో, వాళ్ళందరూ కొంచెం ఆర్థికంగా సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక పదవులకు సంబంధించినటువంటి పంచాయతీ, వాళ్ళు మండల స్థాయికి సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, ఇంకా జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కార్పొరేషన్ పదవుల విషయంలో వస్తున్నటువంటి ఈ తగద. ఆ పదవులు కూడా ఎందుకు, మండలానికి సంబంధించినటువంటి అయినా ఇంకేదైనా ఏంటంటే ఆ లోకల్ ఆ పదవిని అడ్డు పెట్టుకొని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయాలి, వసూలు చేయాలి ఉన్నటువంటి వ్యవహారం. ఇప్పుడు లేటెస్ట్ ఇంకా చూస్తున్నాం. మహబూబ్నగర్లో వాకటి శ్రీహారికి సంబంధించిన ఒక అనుచరుడు, వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త నెలవారీ మామూలు వైన్ షాప్లో వేయలేదని వైన్ షాప్ మీద పోయి దాడి చేశారు. అక్కడ వసూలు చేసుకొని వైన్ షాప్లో తీసుకొని పోతున్నటువంటి విజువల్సే వస్తుంది. అంటే ఈ రకమైనటువంటి, ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉన్నాయి, అంతర్గత ఎక్కువ అని చెప్తే ఎక్కువ అనేం కాదు, ఇక వాళ్ళు చెప్పే తీరు అటువంటిది. ప్రజాస్వామ్యం లేదు, అలా ప్రజాస్వామ్యం కన్నీ కొట్టుకొని ఉంటున్నటువంటిది. అంతర్గత సమస్యలతోటి ఉండొచ్చు, కానీ అవి పరిష్కరించుకొని ఉంటాయి, పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా దాంట్లో లేవు అని చెప్పడం, మా క్రమశిక్షణ కమిటీ ఉందని చెప్పడం, క్రమశిక్షణ కమిటీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తిరిగిస్తుంది. అదే కత్తి వెంకట స్వామి అన్నందుకు నోటీసులు ఇచ్చి క్షమాపణ చెప్పించారు. రాజగోపాల్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా నోటీసులు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో క్రమశిక్షణ సంఘం ఉన్నటువంటి విషయం కనిపిస్తుంది. జగ్గారెడ్డికి ఒక బాధ్యతలు, తుంగతుర్తికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, తుంగతుర్తిలో మండలాల అధ్యక్షులకు సంబంధించినటువంటి పంచాయతీ ఎంపీకి చామల కిరణ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యేకి షామీర్కు ఉన్నటువంటి తేడాతో అక్కడ పంచాయతీ అయితే ప్రతి దగ్గర ఉన్నాయి. మినిస్టర్స్ కి ఎమ్మెల్యేలకు పడట్లేదు. మినిస్టర్స్